14వ అధ్యాయము, ఓకే, 12వ వచనాన్ని మనం చదివినట్లయితే 11 నుంచి, అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయిరి. మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడతడు ఎస్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడునైన మమ్రే అను అమోరీయుని ఏలోను వనములో కాపురముండెను. వీరు అబ్రాముతో నిబంధన చేసుకొనిన వారు. అబ్రాము తన తమ్ముడు చెర పట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 318 వెంటబెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రివేళ అతడును అతని దాసులను వారికెదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టునున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతన్ని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకుని వచ్చాను. హల్లెలూయా చెప్తారు బిగ్గరగా. చూడండి, అబ్రహాం యొక్క హృదయం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ప్రియులారా. ఈవెన్ మొట్టమొదటిగా అబ్రహాం యొక్క హృదయం, వాట్ కైండ్ ఆఫ్ హార్ట్ డస్ అబ్రహాం హ్యాస్ ఆర్ అబ్రహాం హ్యాడ్, ఏ రకమైనటువంటి హృదయాన్ని అబ్రహాం కలిగి ఉన్నాడో ఆ రకమైనటువంటి హృదయాన్ని దేవుని బిడ్డలమైన మనం అందరం కూడా కలిగి ఉండాలి. మొట్టమొదటి హృదయం, ఆయన హృదయం ఎలాంటిది అంటే, మొట్టమొదటి మాట 12వ అధ్యాయం 1వ వచనంలోనే రాయబడింది, కమిటెడ్ ఫర్ ద ప్రామిస్. అంటే దేవుని యొక్క వాగ్దానమునకు తనను తాను అప్పగించుకున్నాడు. అంటే వాగ్దానమే సమస్తముగా చేసుకున్నాడు. వాగ్దానమునే తన ఆస్తిగా మార్చుకున్నాడు. వాగ్దానము తప్ప ఇంకా వేరే దేని మీద కూడా అబ్రహాము దృష్టి పెట్టలేదు. అంటే వాగ్దానం ఈజ్ ఈక్వల్ నథింగ్ బట్ గాడ్స్ వర్డ్. ఆమేన్. అవును, దేవుని సేవకునిగా నేను, దైవ బిడ్డలుగా మీరు, ఎక్కువ మనం దృష్టి పెట్టనిది భూమి మీద ఏదైనా ఒకటి ఉంది అంటే అది దేవుని యొక్క వాక్యం మీదే దృష్టి పెట్టం మనం. నేను కూడానండి, ఏదో బైబిల్లో ఒక చిన్న వాక్యం చదివి లేచిన అంబట్నే యెహోవా నా కాపరి, నాకు లేము కలగదు, నాకు మాట చదివి సాటిస్ఫాక్షన్ అయిపోతున్నాను. లేదంటే ఆ కీర్తనలు 1వ అధ్యాయం తీసి ఆ దుష్టుల ఆలోచన చొప్పునాడో కానీ బైబిల్లో చదివేసి, అమ్మయ్య బైబిల్ ఈరోజు దేంతో ప్రారంభించాను, ఈ దినాన్ని అమ్మయ్య దేవుని వాక్యంతో. నేనండి, మరి మీ సంగతి ఏంటో తెలియదు. అదే సాతానుడు పెడుతున్నటువంటి భయంకరమైన ఎత్తుగడ. నీ జీవితాన్ని, నా జీవితాన్ని దేని కొరకు మనం కమిట్ చేయలేకపోతున్నామంటే దేవుని మాట కొరకు, లేదా దేవుని మాటకు ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యతను ఇవ్వకపోవడం వల్లనే మనం నష్టపోతూ ఉన్నాం, ఆశీర్వదించబడలేకపోతూ ఉన్నాం. ఈ భూమి మీద ప్రతి దానికి మనం ప్రాధాన్యతనిస్తాం. ఏదన్నా కూడా నీకు ఇష్టమే, ఒక దేవుని మాట తప్ప. దేనికైనా నువ్వు రెడీ, బట్ యు ఆర్ నాట్ రెడీ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మాటకు నువ్వు సిద్ధంగా లేవు. కానీ అబ్రహాము ఏది చూసి అడుగులు వేస్తున్నాడంటే, అయ్యా నా పరిస్థితి దైనందికంగా ఉన్నా, నా ఊరనే ప్రదేశాన్ని నేను విడిచిపెడుతూ ఉన్నా, ప్రభువా నేను నీ మాటను నేను నమ్ముతున్నాను, నేను నీ మాట యందు లక్ష్యం ఉంచుచున్నాను ప్రభువా. అవును, దేవుని యొక్క మాట ఎండిపోయినటువంటి బ్రతుకులను చిగురింపజేయగలదు. దేవుని యొక్క మాట పడిపోయిన వారిని లేవనెత్తగలదు. దేవుని యొక్క మాట రోగగ్రస్తులను స్వస్థపరచగలదు. దేవుని యొక్క మాట నిరీక్షణ లేని కుటుంబములలో నూతన నిరీక్షణను పుట్టించగలిగిన శక్తి ఒక్క దేవుని వాక్యానికే ఉంది. ఆదరణ లేని వారికి ఆదరణ ఇవ్వగలదు, స్వస్థత లేని వారికి స్వస్థతనివ్వగలదు, సంతోషం లేని వారికి సంతోషాన్ని ఇవ్వగలదు. సో అబ్రహాముకుండే ఒక గొప్ప, అందుకే నేను అంటున్నాను, నువ్వు ఆస్తిని సంపాదించుకోవడం కాదు, దేవుని యొక్క మాటనే ఆస్తిగా నువ్వు దాచుకోవాలి.
క్రైస్తవుడికి ఉండాల్సిన గొప్ప ధననిధి దేవుని యొక్క మాట. ఆమేన్. దేవుని యొక్క వాక్యమే నీకు గొప్ప ఆస్తిగా ఇవ్వబడిన గొప్ప బహుమానం. కానీ మనం ఏంటంటే ఆస్తి కోసం పరుగులు పెడతా ఉన్నాం, దేవుని మాటను పక్కన పెడతా ఉన్నాం. కానీ అబ్రహాము సమస్తాన్ని పక్కన పెట్టాడు, దేవుని మాటను పట్టుకున్నాడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ అబ్రహాం ఇస్ దిస్: అబ్రహాం గేవ్ టాప్ మోస్ట్ ప్రయారిటీ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, బట్ వీ గివ్ మోస్ట్ ప్రయారిటీ టు అవర్ ఓన్ ప్రాపర్టీస్, to our own wish, to our own likes. Therefore, అబ్రహాము జీవితంలో ఏం నేర్చుకున్నామండి? he was committed for the promise of God. దేవుని యొక్క మాటకు కట్టుబడి ఉన్నాడు, దేవుని యొక్క వాగ్దానానికి ప్రాధాన్యతనిస్తున్నాడు, దేవుని యొక్క మాటనే తన ఆస్తిగా పట్టుకొని అన్ని ఒడ్డులు పెట్టిన దేవుడు మాట ఇచ్చాడనే మాటను పట్టుకుని అడుగులు ముందుకేస్తున్నాడు. బైబిల్లో ఉన్న ఏ భక్తుల్ని మీరు పరిశీలన చేయండి, ఒక అబ్రహాం కావచ్చు, ఇస్సాకు కావచ్చు, యాకోబు కావచ్చు, వారికున్న ఒకే ఒక గొప్ప ఆస్తి ఏంటో తెలుసా? వారికున్న ధైర్యం ఏంటో తెలుసా? వారి జీవితాలు జీరోతో ప్రారంభించబడ్డాయి, చివరకు ఫెయిత్ హీరోస్గా మిగిలిపోయారు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో. కారణం ఒక్కటే, సమస్తాన్ని వదిలేశారు, దేవుని మాటను పట్టుకున్నారు. ఈరోజు నిన్ను కూడా దేవుడు దీవించాలంటే, if you and your life also to be, or your life to be written, or you want to make a history maker, then you must leave everything aside and take the word of God very seriously. Penetrate into the word of God, read the Bible thoroughly, try to grasp the word, Rhema word, that is trying to talk to you, and go forward with that powerful word. Victory is yours. దేవుడిచ్చే ఆ వాక్యాన్ని మేక్ గాడ్స్ వర్డ్ యాజ్ యువర్ ప్రాపర్టీ. ఏ వాక్యం అయితే నీతో మాట్లాడుతుందో దాన్నే రేమ పవర్ అంటారు. ఇది దేవుని యొక్క బైబిల్ గ్రంథము, దేవుని మాట. అయితే ఈ దైవ గ్రంథములో నుండి ఎప్పుడైతే దేవుడు ఒక మాటతో నీతో మాట్లాడతాడో, ద వర్డ్ ఆఫ్ గాడ్ బికమ్స్ ద రెమా, RHEMA, రెమా అంటారు దాన్ని. రెమా అంటే ద వెరీ స్పోకెన్ వర్డ్ ఆఫ్ గాడ్. ద మూమెంట్ వెన్ గాడ్ స్పీక్స్ టు యూ, యువర్ హార్ట్ బబుల్స్, you will be enlarged, you will be energized, you will be encouraged. ఆ రేమ మనకి కరువు అయిపోతుంది. వాక్యం కరువు లేదు, నీ చేతిలోనే ఉంది వాక్యం. రేమ కావాలి నీకు. రేమ అంటే ఏంటన్నాను? నువ్వు చదువుతూ ఉన్నప్పుడు ఏ మాట అయితే ఇలా చదువుతూ ఉంటే ఒక్కసారి గుండెను అలా ఒక్కసారి హత్తుకుంటుందో, కరెంట్ షాక్ తగిలినట్టుగా నీ హృదయానికి అనిపిస్తుందో, దట్ ఈస్ రేమా వర్డ్. ఇట్ మీన్స్ ద రేమా వర్డ్ కేమ్ టు ఎంకరేజ్ యూ, టు ఎనర్జైజ్ యూ, టు గివ్ యూ రీఛార్జ్ బికాజ్ యు ఆర్ సో వీక్. అది పట్టుకోవాలి. వాక్యం అంతా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఏ స్పెషల్ అనాయింటెడ్ వర్డ్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ రేమా. నువ్వు చదువుతూ ఉన్నప్పుడు, నువ్వు నిరాశలో ఉన్నప్పుడు, కృంగిపోతూ ఉన్నప్పుడు, ఏదో ఒక వాక్యం నిన్ను నీ పరిస్థితితో మాట్లాడి నీ హృదయాన్ని తాకుద్ది. దట్ ఈస్ రేమా. వెంటనే నువ్వు నడవలేని వ్యక్తివైనా, నిరాశలో ఉన్నా, నిస్పృహలో ఉన్నా, ఒక్కసారి లేడువలు ఎగిరి గంతులు వేస్తావు. దేనిని బట్టి అంటే గాడ్ హ్యాడ్ స్పోకెన్ టు యూ. దేవుడు నీతో మాట్లాడాడు కనుక నీలో ఒక పరలోక సంబంధమైనటువంటి గొప్ప ఆ శక్తి నీలోనికి దట్ ఎంటర్స్ ఆర్ పెనిట్రేట్స్ ఇన్ టు యువర్ హార్ట్, దట్ విల్ హెల్ప్ యూ టు మూవ్ ఫార్వర్డ్. అదే నీ జీవితాన్ని కృంగిపోయిన నిన్ను లేవనెత్తగలిగింది దేవుని యొక్క రేమా వర్డ్. నాట్ ఓన్లీ ద గాడ్స్ వర్డ్, but we need to find out the Rhema word of God.
చదివేవా బైబిల్? చదివి ఏమన్నా కాపురం ఏమన్నా పచ్చి ఆమేన్. హల్లెలూయా. వెళ్ళిపో. నో. అక్కడే మన ఆశీర్వాదాలు కోల్పోతున్నాం. నువ్వు చదువుతూ ఉన్నప్పుడు అట్‌లీస్ట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ప్రే లార్డ్ ఐ నీడ్ యువర్ రెమా. లార్డ్ స్పీక్ టు మీ. లార్డ్ స్పీక్ టు మీ. దయచేసి ప్రార్థన చేసుకోకుండా బైబిల్‌ని నువ్వు చదవద్దు. మన హృదయమార ప్రార్థన చేసుకుని, ప్రభువా నీ మాట కొరకు ఐఎమ్ ఈగర్లీ అవైటింగ్ ఫర్ యువర్ వర్డ్. దేవా నీ మాట కొరకు ఎదురు చూస్తున్నాను. ఇదంతా నీ వాక్యమే. బట్ ఐ నీడ్ యువర్ రేమా. నా పరిస్థితితో మాట్లాడగలిగే ఒక్క రేమా కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అయ్యా అని అప్పుడు నువ్వు బైబిల్ గ్రంథాన్ని తెరచి నువ్వు చదువు. నీ ఏ స్థితిలో ఉన్నావో నీ స్థితిని ఆ వాక్యం ఆ స్థితిలోనికి వెళ్ళి నీతో మాట్లాడి నీ హృదయాన్ని ఎనర్జైజ్ చేసి నిన్ను ఎంకరేజ్ చేసి ఉత్తేజపరిచి నీ కన్నీటిని తుడుస్తుంది రెమా. నేను అంటుండేది రెమో కాదు. ఏంటమ్మా? రెమా పవర్. అది ఎవరికి ఆ భాగ్యం దొరికిందంటే అబ్రహాముకి దొరికింది. వాస్ కమిటెడ్ ఫర్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. కెన్ యూ జస్ట్ సే హల్లెలూయా? That is the kind of heart that Abraham was carrying on or carried in his life. దేవుని మాటకు ప్రాధాన్యతనిచ్చే హృదయం. That is called, I said, committed for the promise of God.